టెంపుల్ సిటీ తిరుపతి రూపురేఖలు మారనున్నాయి. తిరుపతిలో భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకించి ఒక టౌన్షిప్ నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. మరోవైపు తిరుపతిలోనే మరో అంతర్జాతీయ టౌన్షిప్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. మరి ఇవి రెండూ కార్యరూపం దాల్చితే భక్తులకు సౌకర్యంగా ఉండడమే కాదు, తిరుపతి పట్టణం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పురోగమిస్తోంది. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మొన్న 16 జరిగింది. 30 నుంచి జరిగే వైకుంఠ ద్వార దర్శనాలపై సమీక్షతో పాటు పాలనాపరమైన అనేక అంశాలను చర్చించారు. తీతిదే పాలక మండలి చర్చించి నిర్ణయించిన వాటిలో ఒకటి తిరుపతిలో టౌన్షిప్ నిర్మాణం అంశం. తిరుపతిలో 20 ఎకరాల్లో భక్తుల కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకించి ప్రణాళిక రూపొందించేందుకు ఒక ఆర్కిటెక్ట్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే దీన్ని మించిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది. తిరుమల తిరుపతి దేవస్థానం, తితిదే రాష్ట్ర పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు డెల్టా టౌన్షిప్ సంస్థ ప్రకటించింది. తిరుపతిలో వసుదైక కుటుంబ అంతర్జాతీయ టౌన్షిప్ పేరుతో ఈ కొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. 1400 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. మొత్తం స్థూల అభివృద్ధి విలువతో కలిపి సుమారు 35,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు డెల్టా టౌన్షిప్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టౌన్షిప్ లో హిందూ మతంపై అతిపెద్ద లివింగ్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్దది, మొట్టమొదటిది అయిన జీవన ప్రదర్శనగా చెబుతున్నారు. హిందూ మతానికి సంబంధించి 5,000 ఏళ్ల చరిత్రను అక్కడ నిక్షిప్తం చేయాలని, ఆ మేరకు టౌన్షిప్ ను అతి సుందరంగా తీర్చిదిద్దాలని ఆ సంస్థ అభిలాషిస్తోంది. డిజైన్ ఫ్యూచరిస్ట్ డెల్టా టౌన్షిప్ సంస్థాపకులు జిమ్మీ మిస్త్రీ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం వివరాలు, ప్రాజెక్టు ప్రత్యేకతలను డెల్టా టౌన్షిప్స్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ మతానికి సంబంధించిన విభిన్న జ్ఞాన పరంపరలు, సాంప్రదాయాలు, ఆచారాలను దేశవ్యాప్తంగా ఏకీకృతం చేయడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. దీని ద్వారా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో స్థానికులకే 80% మేర ఉద్యోగాలు కేటాయించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 300 ఎకరాల్లో లివింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక్కొక్కటి 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 25 పెవిలియన్లు ఉంటాయి. సింధులోయ నాగరికత నుంచి ఆధునిక హిందూ తత్వ చింతన వరకు భారత నాగరికతను ఇవి ప్రతిబింబిస్తాయి. వేద విజ్ఞాన వ్యవస్థలో శాస్త్రీయ కళలు, ఆలయ నిర్మాణ శిల్పం, ఆచారాలు, ప్రాంతీయ సంప్రదాయాలు వంటివి ప్రదర్శనలో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పెవిలియన్ల రూపకల్పనలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. లివింగ్ ఎగ్జిబిషన్ తో పాటు విలాసవంతమైన నివాసాలు, ప్రైవేటు విల్లాలు అభివృద్ధి చేయనున్నారు. తిరుపతిలో ఏర్పాటు కాబోయే ఈ టౌన్షిప్ 600కు పైగా గదులతో 5 స్టార్ రిసార్ట్స్ ను నిర్మించాలని భావిస్తున్నారు. అలాగే ఈ టౌన్షిప్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలు అందుబాటులోకి రానున్నాయని డెల్టా టౌన్షిప్స్ సంస్థ ప్రకటించింది. నిజంగా ఇదంతా కార్యరూపం దాల్చితే టెంపుల్ సిటీ తిరుపతి రూపురేఖలు మారడం ఖాయమని చెబుతున్నారు.